అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జర్మనీ రాజకీయాలలో జోక్యం చేసుకున్నారు. ట్రంప్కి క్లోజ్గా ఉన్నటువంటి ఎలన్ మాస్క్ కూడా అక్కడ జోక్యం చేసుకుని ఇప్పుడు ఉన్నటువంటి ఒలాఫ్ షోల్జ్ ప్రభుత్వం కూలిపోవాలని భావించారు. అదే సందర్భంలో రైటిస్ట్ ప్రభుత్వం అక్కడ రావాలన్నటువంటి అభిలాష వ్యక్తం చేశారు. వాళ్ళు అనుకున్నటువంటి విధంగానే ఇప్పుడు అక్కడ ఏదైతే సిడిఎస్యు సిఎస్యుల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. వాళ్ళకి 28.52% ఓట్లు వచ్చినాయి. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ అనమాట. 50% ఓట్లు పైగా వస్తే గొడవ లేదు, 28.52% వచ్చింది. ఎందుకంటే ఏఎఫ్డి వీళ్ళిద్దరూ మద్దతు ఇచ్చిన జేడీ వాన్స్ కావచ్చు, అటు పక్కన ట్రంప్ కావచ్చు, వీళ్ళందరూ మద్దతు ఇచ్చినటువంటి పార్టీ ఏఎఫ్డి అది కాస్త సెకండ్ ప్లేస్కి వచ్చి ఆగిపోయింది 20.8% ఓట్ల దగ్గర. దీంతో ఇప్పుడు దిగిపోయినటువంటి పార్టీ ఏదైతే ఒలాఫ్ షోల్జ్ వాళ్ళ పార్టీ ఎస్పీడి, ఈ ఎస్పీడీను సిడియు సిఎస్యు కలిసి ఒక ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రెడీ అవుతుంది. అంటే మళ్ళీ పాత రాజకీయం రాబోతోంది ఆ దేశంలో. ఈ ఎస్పీడీకి సంబంధించిన విధానం నచ్చకే దాన్ని 3వ స్థానానికి దిగజార్చారు. అది వామపక్ష భావజాల పార్టీ అక్కడ ప్రజలు. కానీ ఇప్పుడు దాంతో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సిడియు సిఎస్యు నిర్ణయించుకోవడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు కొత్త అధ్యక్షుడు కాబోతున్న వ్యక్తి వచ్చి ఒక విచిత్రమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటయ్యా అంటే, త్వరలో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, అయితే అమెరికా చెప్పు చేతల్లో నడవం మేము, అమెరికా ఆలోచనలకు అనుగుణంగా నడవం మేము, యూరోప్ని బలోపేతం చేస్తామని ప్రకటించాడు. ఇప్పుడు యూరప్ సమాజంలో ఒకటి ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్, జర్మనీలో ఒలాఫ్ షోల్జ్ కావచ్చు, ఇటు బ్రిటన్లో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి కీర్ స్టార్మర్ ప్రభుత్వం కావచ్చు, ఈ ముగ్గురు కూడా వాస్తవంగా యూరప్ సంబంధించిన తలగరేసేటటువంటి వర్గం, సోరోస్ బ్యాచ్కి సంబంధించినటువంటి వర్గం. ఇప్పుడు అందులో ఒలాఫ్ షోల్జ్ అవసరం ఉంది అని కావచ్చు, లేదా మొన్నటిదాకా ఏ రాజకీయాన్ని అయితే వ్యతిరేకించి అక్కడ ప్రజలు ఓట్లేశారు దాన్నే తిప్పికొడుతూ ఇప్పుడు అమెరికాకి వ్యతిరేకంగా యూరప్కి బలోపేతం చేస్తాం అన్నటువంటి ప్రకటన అమెరికాకి షాక్ ఇచ్చేటటువంటి పరిణామం.